నమస్తే కీరవాణి గారు. నమస్కారం వినీల్ గారు. ముందుగా నేను మీ పాటలు ఎప్పుడు వింటూ అంటే నేను 10th క్లాస్ నుంచి మీ ఫ్యాన్ని సార్. మేమందరం అంటే నా జనరేషన్ అంతా మేము మీ పాటలు మొత్తం వింటూనే మేము ఇక్కడ దాకా వచ్చాము. థ్యాంక్స్ అండి. నేను మనస్ఫూర్తిగా మీకు పాదాభివందనం చేస్తాను. నేను మీ పెద్ద ఫ్యాన్ని సార్. అది మీకు చెప్పలేనంత. నేను యూజువల్గా నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కూడా నేను మీ గురించి అడిగాను. అండ్ ఐఎమ్ బ్లెస్డ్ అసలు. అంటే నేను మీరంటే నాకు చాలా గౌరవము ఇష్టము సార్. థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి. ఏదో సినిమాలో డైలాగ్ ఉందండి, సార్ ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు గొప్పవాడని ఏదో డైలాగ్ ఉంది. అత్తారింటి దారేది కదా. అవును సార్. అందులో అలాగా మాకు హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి ఎక్కడ పెరగాలో బాగా అర్థమైందండి. రకరకాల రెస్టారెంట్లు రోజుకోటి కొత్తవి వస్తున్నాయి. సో ఎక్కడ తగ్గాలో అర్థమయ్యి ఇక్కడ తగ్గాలని చెప్పి ఇలా మిమ్మల్ని కలవడం జరిగిందండి. అంటే కళ్యాణి మాలిక్ తమ్ముడు, తను మీ క్లయింట్ అని తెలుసు నాకు. ఆ తర్వాత ఆశ్రిత అని మా మేనేజరు, వాళ్ళిద్దరికి రిజల్ట్ చూసిన తర్వాత నేను బాగా కన్విన్స్ అయ్యానండి. కళ్యాణి మాలిక్ అయితే తను మామూలుగానే సన్నగా ఉంటాడు, నాలా కాదు, ఇంకా ఆప్టిమమ్ లెవెల్కి ఎట్లాగా వెయిట్ లాస్ అవుతుందని ఆశ్చర్యపోతుంటే తనకు కూడా మంచి రిజల్ట్ వచ్చిందండి వితిన్ 2 months. అది మీ డైట్ ఫాలో అయ్యి, సో వాళ్ళని ఆదర్శంగా తీసుకుని వాళ్ళ వల్ల ఇన్స్పైర్ అయ్యి అప్పుడు నేను మిమ్మల్ని, తర్వాత శ్రీదేవి గారిని ఉన్నారండి మా కమ్యూనిటీలో ఉంటుంటారు, ఆవిడ కూడా చెప్పారు ఇట్లాగా వినీల్ గారు డైట్ మంచి రిజల్ట్ ఇస్తుందండి అని చెప్తే ఇలా చాలామంది చెప్పారండి మీ గురించి. ఫైనల్గా ఇలా మిమ్మల్ని ఇలా కలవడం జరిగింది. అయ్యో థ్యాంక్ యూ సార్. మీరు కలవటం నా అదృష్టం. ఇప్పుడు నాకు కొన్ని డిబేటబుల్ పాయింట్స్ కానీ కొన్ని డౌట్స్ ఉన్నాయండి. కొన్ని ఈ సందర్భంగా మిమ్మల్ని అడగదలుచుకున్నాను. తప్పకుండా. దగ్గర దగ్గర 20 సంవత్సరాల క్రితం భావనచ్చాడు కంపోజింగ్కి వచ్చినప్పుడు, అప్పుడు నేను చెన్నైలో ఉండేవాడిని అండి. అర్జున్ రాజు గారండి మా ప్రొడ్యూసరు, ఆయన ఈవినింగ్ స్నాక్స్ తెప్పించారు. కీరవాణి గారు పిజ్జా ట్రై చేయండి అన్నారు. నేను ఎప్పుడు పిజ్జా తినలేదు. 2000లో అనుకుంటా, 1999 ఆ పిజ్జా ఎలా ఉంటుందో నేను టేస్ట్ చేయలేదు. అప్పుడు తెప్పిస్తే చాలా డిస్గస్టింగ్ అనిపించిందండి. ఏంటి ఇలా ఉంది, అసలు నోట్లో పెట్టుకోలేకపోయారు. బట్ అందరూ తింటున్నారు కానీ నేను తిని ట్రై చేసి ఇప్పుడు ఓవర్ ద పీరియడ్ ఏమైపోయిందంటే సర్వసాధారణంగా అది మనకు అలవాటు అయిపోయింది. పిజ్జా కానీ గార్లిక్ బ్రెడ్, ఈ బర్గర్స్ ఇవన్నీ. సో అప్పుడు బలవంతంగా నేను ఇష్టం లేకుండా నోట్లో పెట్టింది ఇప్పుడు ఇంత అలవాటు అయిపోయిందంటే తెలియకుండానే వెస్ట్రన్ కల్చర్ అనేది మనకి అలవాటు అయిపోయి అది ఎంతవరకు మన అన్హెల్తీ లైఫ్ స్టైల్కి దానికి ఎంత రీజన్ మీరు ఇవ్వచ్చు అనేది చాలామంది చెప్తుంటారు. అదేం లేదని కొంతమంది అంటుంటారు. మీ ఒపీనియన్ ఏంటండి ఆ విషయంలో? సార్ మామూలుగానే షుగర్స్ డేంజరస్ సార్. షుగర్స్లో అల్ట్రా ప్రాసెస్డ్ షుగర్స్ అనేవి ఇంకా డేంజరస్. అసలు షుగర్ అనేది మనం ఎంత తక్కువ తీసుకుంటే మనకి బాడీ అంత యాక్టివ్గా హెల్దీగా, ఎప్పుడు అంటే ఏ రోగాలంటే ఇప్పుడు క్యాన్సర్కి చాలా మంది భయపడుతున్నారు, డయాబెటీస్ కన్నా ఇప్పుడు చాలా మంది క్యాన్సర్కి భయపడుతున్నారు. క్యాన్సర్ మనం షుగర్ తీసుకోవటం తక్కువ చేయటం వల్ల, ఉపవాసాలు ఎక్కువ చేయటం వల్ల మనకి క్యాన్సర్ సెల్స్ కూడా పోతాయి. అండ్ సరే బ్రెడ్ తీసుకోవటం వల్ల బాడీలో ఇన్సులిన్ పెరుగుతుంది సార్, తప్పకుండా. ఇట్స్ షుగర్స్, కంప్లీట్ షుగర్స్. బ్రెడ్ ఇంకా అందులో షుగర్స్ తప్పితే ఇట్స్ అన్ ఎంప్టీ క్యాలరీస్. వీ డోంట్ హ్యావ్ ఎనీ విటమిన్స్ అండ్ మినరల్స్. అండ్ కొంతమంది అంటే మీలాగే నన్ను ఒకళ్ళు క్వశ్చన్ అడిగారు సార్, కొంతమంది ఆల్కహాల్ ఇన్సులిన్ని లో చేస్తారు. సో ఆల్కహాల్ తీసుకొని మనం ఈ పిజ్జా తీసుకోవటం వల్ల బెనిఫిటే కదా అనే క్వశ్చన్ కూడా రేజ్ చేశారు సార్. ఆల్కహాల్ తీసుకోవటం వల్ల ఇన్సులిన్ అంటే ఓన్లీ బ్రెడ్ తీసుకోవటం వల్ల మన బాడీలో ఇన్సులిన్ ఫాస్ట్గా పెరుగుతుంది. ఇఫ్ యూ టేక్ ఆల్కహాల్ అలాంగ్ విత్ బ్రెడ్ ఇన్సులిన్ లో అవుతుంది, కానీ మీ లివర్ ప్రాసెసింగ్ వర్క్, లివర్ డ్యామేజ్ ఎక్కువ అవుతుంది, దానికి భారం పెరుగుతుంది. సో
ఇన్సులిన్ అంటే బాడీలో బ్రెడ్ తీసుకొని ఇన్సులిన్ పెరిగినా లివర్కి డ్యామేజే. ఆల్కహాల్తో బ్రెడ్ తీసుకొని అంటే కార్బోహైడ్రేట్స్ ఏవైనా తీసుకున్నా కూడా లివర్కే డ్యామేజ్. సో ఎనీథింగ్ లివర్ రిలేటెడ్ మనం ఎప్పుడు హెల్దీగా ఉండాలి అన్నా, బాడీ హెల్దీగా ఉండాలన్నా నార్మల్గా అన్నం తింటూ పెరుగుతూ వచ్చాం కాబట్టి ఆ అన్నం కన్నా డేంజరస్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్. సో అంటే ఎక్కువ వీట్ బేస్డ్. యా, వీట్ బేస్డ్ అయినా ఇట్స్ ప్రాసెస్డ్ ఫుడ్. సో బ్రెడ్ కన్నా మనం జొన్న రొట్టె, జవారీ రోటీ. ఈ మధ్య అవేర్నెస్ పెరుగుతుంది కదండి బాగా. అవును సార్. ఆర్గానిక్ ఇవని, కానీ ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి ఉందండి ఇప్పుడు. మొన్న ఈ మధ్య హైదరాబాద్లో ఏదో కొంత ఫుడ్ పాయిజన్ అయ్యి కొంతమంది చచ్చిపోయారు. అవును సార్. చచ్చిపోతే గవర్నమెంట్ కూడా కొన్ని ఐటమ్స్ని బ్యాన్ చేసింది. అది ఏంటంటే అది ఏదో మైనీస్. సో అట్లాగా ఏ ఏ సోర్స్ని నమ్మాలి అంటే రోడ్ సైడ్ దొరికేదంతా కూడా బండగా ఇది మంచిది కాదు అని తీర్మానించాలా? అది అంటే లేదా మనం నిత్యావసర వస్తువులు కొనుక్కునేవి కూడా కంటామినేట్ అవుతున్నాయి, ఎక్కడికక్కడ కల్తీలు మొదలైనవి కదండి. సో ఇక్కడైతే మంచిది, ఇక్కడైతే మంచిది కాదని దానికైనా గైడ్లైన్స్ ఉన్నాయండి? యా సార్, ఎలాగో మనం కొనుక్కునే నిత్యావసరాలని మనం ఏమీ చేయలేము, మనం కొనాల్సిందే. అట్లీస్ట్ మనం తినేవి ఇంట్లో కుక్ చేసుకొని తింటే ఎలాంటి రోగాలు, ఎలాంటి భయాలు ఏమీ లేకుండా అయితే రెస్టారెంట్స్కి వెళ్ళొద్దంటారు. వెళ్ళొద్దు అన్నో, హైజెనిక్ ఉండే రెస్టారెంట్స్కి వెళ్ళమని అంటారు. లేదా అన్ని యూట్యూబ్లో ఉన్నాయి వండుకోవటం ఎలా అని, చక్కగా గెట్ టుగెదర్స్ ఇంట్లోనే పెట్టుకొని వండుకొని తింటే మంచిది, ఆరోగ్యకరం. అదేనండి, హోమ్ మేడ్ ఏదైనా సరే, హోమ్ మేడ్ ఫుడ్ మంచిది సార్. ఈవెన్ వాటర్ అయినా కానీ. వాటర్ కూడా చాలా మంది, కొంతమంది నేను తెలుసు అండి, ఎప్పుడు వాళ్ళ వాటర్ వాళ్ళే క్యారీ చేస్తుంటారు. ఎందుకంటే మినరల్ వాటర్ బాటిల్స్ అని మీకు బాటిల్ వాటర్, వాటిల్లో కూడా చాలా స్కామ్ ఉంది. వాటిల్లో పొల్యూటెడ్ వాటర్ నింపి ఇది చేసేస్తున్నారని చాలాసార్లు మీరు న్యూస్ చూస్తూ ఉంటారు. సో ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియని పరిస్థితి అండి. ఏదైనా మనం ట్యాప్ వాటర్ అయినా తీసుకొని కాచి వడగట్టుకుంటే చాలు సార్, అయిపోయింది. అండ్ కొన్ని ఆల్కలైన్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం డేలో 2 to 3 లీటర్స్ తీసుకుంటే ఒక 2 లీటర్స్ అన్నా 1.5 లీటర్ అన్నా ఆల్కలైన్ వాటర్ తీసుకోవటం వల్ల మనం హెల్దీగా ఉంటాం. అది అందరికీ అందుబాటులో ఉండేది. అవును సార్. వేడి చేసి చల్లార్చి కాచి చల్లార్చి వడగట్టుకుంటే అయిపోతుంది. అందులో ఏమన్నా క్రిములు ఉన్నా చనిపోతాయి. చాలామంది వెయిట్ లాస్కి డైట్ చాలా మెయిన్ అండి. 75% డైట్ వల్లే అవుతుంది. మీరు జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేయడం లేకపోతే వాకింగ్ వీటి వల్ల కంటే కూడా డైట్లోనే చాలా ఇంపార్టెంట్ ఉందని చెప్తారు. అది కాకుండా నిద్ర వల్లే, అంటే 8 hours 7 hours నిద్ర సరిగ్గా పోవడం వల్లే బాడీకి కావాల్సిన వెయిట్ మెయింటైన్ అవుద్దని చాలామంది ఈ మధ్యన అన్నారండి. మీ ఒపీనియన్ ఏంటి ఆ విషయంలో? నిద్రకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు మీరు? మంచి క్వశ్చన్ సార్. ఇప్పుడు మనం డైట్ 75% వర్క్ చేస్తాం కదా. ఇప్పుడు కారు 100 స్పీడ్లో 150 స్పీడ్లో వెళ్తే ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. 50 స్పీడ్లో వెళ్తూ 24 hours వెళ్ళినా బండి డ్యామేజే అవుతుంది. స్లోగా వెళ్ళినా బండి డ్యామేజే అవుతుంది రెస్ట్ లేకపోతే. సో మనకెలా నిద్రతో రెస్ట్ అవసరమో మన కడుపులో ఉండే అన్ని, మన లోపల ఉండే ఆర్గాన్స్ కూడా రెస్ట్ అవసరం సార్. డైట్తో పాటు నిద్ర ఇంపార్టెంట్ అనేది 100కి 100% నిజం సార్. మాకు నిద్ర అనేది అంత ఇది ఒక పద్ధతిలో ఉండదండి. ఒక్కొక్కసారి మిడ్ నైట్ పని చేయాల్సి వస్తుంది. మాకేమి ముఖ్యంగా మా ఇండస్ట్రీలో ఒక ఫిక్స్డ్ టైం అంటూ ఏమి ఉండదు. ఇదేమి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ లాగా 10ంటికి వచ్చి 5ంటికి వెళ్ళిపోయి ఆ ఫెసిలిటీ లేదు. సో నిద్ర అనేది ఎప్పటికప్పుడు ప్రాబ్లం అవుతుంటుందండి. కానీ అది ఏంటంటే లేట్ నైట్ అయినప్పుడు దాన్ని కాంపెన్సేట్ చేయడానికి నెక్స్ట్ డే పగల పడుకోవడం ఏదో అట్లా చేస్తుంది. ఒక ఆయుర్వేద డాక్టర్ గారు చెప్పారండి నాకు, పగల పడుకోవడం అసలు మంచిది కాదు అన్నారండి. పగలు నిద్రపోవడం, మరి రాత్రి నిద్ర అయినప్పుడు ఎట్లాగో కాంపెన్సేట్ చేయాల్సి వస్తే పడుకుంటానండి. దాన్ని ఎంతవరకు మీరు సపోర్ట్ చేస్తారు? అసలు నిద్ర లేకుండా రెస్ట్లెస్ లేకుండా ఉండే కన్నా నైట్ పడుకోని వాళ్ళు అట్లీస్ట్ పగలు పడుకోవాల్సిందే, లేకపోతే అన్హెల్దీ అండ్ కంప్లీట్గా అన్హెల్దీ అయిపోతాం.
సో సో దాన్ని గుడ్డిగా యా అనుసరించక్కర్లేదు. అక్కర్లేదు సార్. అంటే Yeah. నైట్ నిద్రపోని వాళ్ళు అట్లీస్ట్ పగలు నిద్రపోవాలి. అంటే అదే. డైలీ మీరు పడుకుంటారు, మీకు వర్క్ ఉన్నప్పుడే నైట్ పడుకోరు. అవునండి. సో అలాంటప్పుడు కంపల్సరీగా రెస్ట్ అవసరం కాబట్టి పడుకోవటం ఇంపార్టెంట్ Yeah. సార్. తర్వాత హైడ్రేషన్ తాలూకు ఇంపార్టెన్స్ చెప్తారా? హైడ్రేషన్ అంటే మన బాడీలో హైడ్రేషన్ కోసం వాటర్ ఎక్కువ తాగి దానిలో ఎలక్ట్రోలైట్స్ తక్కువగా ఉండటం వల్ల పెద్ద యూజ్ ఉండదు సార్. మనం తీసుకునే దాంట్లో పింక్ సాల్ట్, మెగ్నీషియం, పొటాషియం ఉండేలాగా చూసుకోవాలి సార్. మరి ఎలాగ ఉండేలా చూడడం అంటే ఎట్లాగంటే? అంటే పింక్ సాల్ట్ యూజ్ చేయాలి సార్. మెగ్నీషియం రిచ్ ఫుడ్స్, సీడ్స్ అండ్ నట్స్ కంపల్సరీగా తీసుకోవాలి. పొటాషియం బనానాలో ఉంటుంది, స్వీట్ పొటాటోలో ఉంటుంది. వీటిలన్నిటిని మనం డైట్లో ఇంక్లూడ్ చేయాలి. బ్యాలెన్స్డ్ డైట్ అంటారు. బ్యాలెన్స్ డైట్ సార్. సో అంటే ఇన్ని లీటర్లు మినిమం తాగాలని ఏమన్నా? మినిమం 2 to 3 లీటర్స్ కంపల్సరీ సార్ మనకి. ఒకసారి నేను ఎక్కడో చదివానంటే వేడి నీళ్ళు కంటిన్యూస్గా తాగుతుంటే ఫ్యాట్ బర్న్ అవుద్ది అని. అది మిత్తా లేకపోతే కోల్డ్ మామూలుగా చల్లటి నీళ్ళు ఐస్ వాటర్ తాగినా ఇబ్బంది ఏం లేదండి? సార్ ఇప్పుడు వేడి నీళ్ళు తీసుకోవటం వల్ల బాడీ మెటబాలిక్ రేట్ కొంచెం బూస్ట్ అవుతూ ఉంటుంది. ఎవరికైతే డైజెషన్ ఇష్యూస్ ఉండవో వాళ్ళకి వేడి నీళ్ళు తీసుకోవటం వల్ల మనకి బెనిఫిట్ ఉంటుంది. అంటే లో డైజెషన్ ఉన్నప్పుడు మనకి చల్లటి నీళ్ళ వల్ల ఇంకా డైజెషన్ స్లో అవుతుంది. సో వేడి నీళ్ళు తీసుకున్నా దాన్ని మన బాడీ టెంపరేచర్కి తెచ్చుకోవడానికి బాడీ క్యాలరీస్ని ఖర్చు పెట్టుకుంటుంది. కోల్డ్ వాటర్ తీసుకున్నా అది మళ్ళీ మన బాడీ టెంపరేచర్కి తెచ్చుకోవడానికి క్యాలరీస్ని బర్న్ చేస్తుంది. సో రెండు మంచిదే. రెండు మంచిదే. సో రూమ్ టెంపరేచర్ వల్ల ప్రయోజనం లేదు. అంటే ప్రయోజనం లేదు కాదు, న్యూట్రల్గా ఉంటుంది. సో మంచిదే కదా మీరు చెప్పిన దాన్ని బట్టి. వేడి నీళ్ళు తాగడం మంచిదే, బాగా చల్లగా ఉన్నాయి తాగడం మంచిదే. బాగా చల్లగా అంటే డైజెషన్ ఇష్యూస్ ఉండే వాళ్ళకి మంచిది కాదు సార్. డైజెషన్ బాగుంటే చల్లటి నీళ్ళైనా పర్లేదు. మంచి ఇన్సైట్ అండి ఇది. ఒక్కొక్కసారి వేడి నీళ్ళు ఏదైతే అది తాగుతూ ఉండొచ్చు. అట్లా మరి స్నానం చేసేటప్పుడు కోల్డ్ షవర్ వల్ల కూడా ఏమన్నా ప్రయోజనం ఉందా అంటే దాని గురించి చెప్తారా? ఎక్స్ట్రీమ్ కోల్డ్ వల్ల మనకి మంచి జరుగుతుంది. ఎక్స్ట్రీమ్ వేడి కన్నా ఎక్స్ట్రీమ్ వేడి మంచిది కాదు. ఎక్స్ట్రీమ్ వేడి మంచిది కాదు. పోర్స్ అన్ని ఓపెన్ అవుతాయి. పోర్స్ ఓపెన్ అవ్వకూడదండి. ఓపెన్ అవ్వకూడదు. మళ్ళీ క్లోజ్ చేయడానికి మళ్ళీ చల్లటి వాటర్ ఒకసారి మనం చేయాలి. ఇప్పుడు పోర్స్ ఓపెన్ అయితే మరి అది ఒక రకంగా టాక్సిన్స్ అన్ని వెళ్ళిపోవడానికి అది హెల్ప్ చేయదండి? అవుతుంది సార్. మళ్ళీ క్లోజ్ చేయాల్సిన బాధ్యత కూడా మనకే ఉంది. సో ఐదర్ కోల్డ్ షవర్ కానీ లేదా వేడి నీళ్ళు స్నానం చేశాక మళ్ళీ చన్నీళ్ళు చేయాలి. మనం ఎండ్ ఆఫ్ అంటే మన స్నానం అంతా అయిపోయాక ఒక 2-3 చెంబులు కోల్డ్ వాటర్ చేయాల్సింది. అంటే ఎక్స్ట్రీమ్ కోల్డ్ అండి లేదా నార్మల్ చన్నీళ్ళు? ఇది ఎక్కడ నేను చదవలేదు, ఎవరు చెప్పలేదండి ఈ విషయం. చాలా ఇంపార్టెంట్ అది. అవును సార్. నేను బాంబేలో ఒక డాక్టర్ని కలిశానండి. కలిసినప్పుడు ఆయన ఏం చెప్పారంటే 3 వస్తువులు మీరు మానేస్తే మీరు మీ లైఫే చేంజ్ అయిపోద్ది అన్నట్టుగా చెప్పారు ఆయన. అదేంటంటే షుగరు, మిల్క్ ప్రోడక్ట్స్, గోధుమ, ఈ 3 మానేయమని చెప్పారండి. సరే నేను అంటే ఎవరో అన్నారు అలా చెప్పారంటే ఎవరో చెప్పారు, ఫ్రెండ్ ఎవరో అన్నారు ఆ 3 మానేసి ఇంకేమున్నాయి తింటానికి అన్నారు. మన ప్రపంచం అంతా వాటి మీదే ఉంది కదా అని. ఇంకొక ఆయన ఏం చెప్పారంటే మీకు గళ్ళలుంగి తొడుక్కుని కూరమీసాలతో ఉన్నవాళ్ళు రౌడీ అని తెలిసిపోతారు. అలా కాకుండా వైట్ అండ్ వైట్ వేసుకుని తిరిగే వాళ్ళు కూడా చెడ్డవాళ్ళు అయి ఉండొచ్చు కదండి. వేషధారణ బట్టి మనం జడ్జ్ చేయలేము మనుషుల్ని. సో గళ్ళలుంగి లాంటిదే షుగర్, ప్రతి వాళ్ళు షుగర్ని తిరుగుతూ ఉంటారు. షుగర్ కన్నా డేంజర్ గోధుమ అని చెప్పి ఒకళ్ళు అన్నారండి. ఫిట్నెస్ కోచ్ ఎవరో అన్నారు ఆయన. సో అది మీరు ఏకీపిస్తారు దాంతో? సార్ షుగరు, గోధుమలు 2 ఈక్వలే సార్. అంటే ఈక్వల్లీ డేంజరస్ అని? అంతే. షుగర్ ఏ ప్లేస్లో నించుందో అదే ప్లేస్లో గోధుమలు, రైస్ అన్నీ నించున్నాయి సార్. ఇప్పుడు గోధుమలు కూడా ఇప్పుడు ఇదివరకు మనం చిన్నప్పుడు ఎప్పుడో 40 ఏళ్ల క్రితం ఉన్నప్పుడు అలా కాకుండా జెనెటికల్లీ మాడిఫైడ్ గోధుమలు ఉన్నాయండి ఇప్పుడు? లేవు సార్. అసలు గోధుమలు అనేవి లో గ్లైసిమిక్ కాదు. నేను చపాతీయే తింటాను, నేను రైసే తిన్ను, నేను అయినా వెయిట్ తగ్గట్లేదని నా దగ్గర చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు సార్. మీరు చపాతీ తిన్నా,
మీరు షుగర్ తిన్నా ఆ, ఒకటే, మీరు ఆ. రైస్ తిన్నా ఒకటే, కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్. ఆ, మీరు స్వీట్ తిన్నా, ఆ, రైస్ తిన్నా, చపాతీ తిన్నా ఒకటే. ఆ, లో గ్లైసిమిక్ ఉండే ఫుడ్స్ లైక్ ఆ, కొర్రలు, ఆ. అవిసెలు, తృణధాన్యాలు. తృణధాన్యాలు అండ్ కిన్వా చాలా మంచిది ఆ, సార్. అండ్ బ్రౌన్ రైస్, రెడ్ రైస్, బ్లాక్ రైస్, ఆ, ఇవన్నీ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్స్. అంటే రోజు అవే తిని బతకాలా అంటే ఒక 2 నెలలు మన బాడీని రిపేర్ చేసుకోవడానికి కంపల్సరిగా తీసుకోవాలి. తీసుకోవాలి. ఆ తర్వాత వీక్లో ఒక 3 డేస్ 4 డేస్ హెల్త్ కోసం తీసుకొని ఆ, మెయింటెనెన్స్లో ఇంకో 3 డేస్ మన కోసం తిందాము అదే. అనేది నేను చాలా మందికి మోటివేట్ చేసేది, తీసుకెళ్ళేది. ఇప్పుడు ఈవెన్ దో ఆశ్రిత మీరు అన్నారు కదా, అవును. ఆశ్రిత కానీ కళ్యాణ్ గారు కానీ ఫస్ట్ డైట్ చేసేటప్పుడంతా నేను లో గ్లైసిమిక్ ఉండే ఫుడ్సే ఇస్తాను సార్. ఆ, తర్వాత బాడీ మెయింటెనెన్స్ అప్పుడు 4 డేస్ హెల్దీగా తిని 3 డేస్ వాళ్ళకి ఇష్టమైంది తినమంటాను. అదే. సో నాకు అంటే మీ సిస్టంలో నాకు బాగా నచ్చింది. నాకు ఏంటంటే సరే చాలామంది డైటీషియన్లు కానీ డాక్టర్లు కానీ కొన్ని ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేస్తారండి. వాళ్ళ ఓన్ ప్రోడక్ట్స్ని కానీ లేదా వాళ్ళ దగ్గర తీసుకోమని. మీరు అట్లా కాకుండా మీరే ఇంట్లో తయారు చేసుకోండి. మీరు ఏం చేయాలో నేను చెప్తాను, అంతవరకే. మిగతాన్ని మీరే బజార్లో దొరికే వాటితో, రోజు తినే వాటితో మీరు చేసుకోండి అనే మీరు ఏదైతే మీ సిస్టమ్ ఉందో అది నాకు ఫ్లాలెస్గా అనిపించిందండి. దీంట్లో ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడము లేదా పర్టికులర్ మందు కొనండి, ఇది కొనండి, దీంతో మిరకిల్స్ జరుగుతాయి అని మీరేం చెప్పట్లేదు, ఇంట్లోనే చేసుకోమంటున్నారు. సో అది నన్ను బాగా అట్రాక్ట్ చేసిన విషయం అండి అది. థ్యాంక్ యూ. సో మిగతా డైట్ ప్లాన్స్ కంటే కూడా స్పార్కిల్ వెనీలా డైట్ అనే దాంట్లో స్పెషాలిటీ ఏంటి, ఏ రకంగా మీరు మిగతా ప్లాన్స్కి మీరు డిఫరెంట్గా ఉన్నారు, మీ ప్రత్యేకత ఏంటన్నది చెప్తారా బ్రీఫ్గా? డెఫినెట్లీ సార్. ఈ క్వశ్చన్ నన్ను ఇంతవరకు అడగలేదు ఎవరు. ఈ ఆన్సర్ నేను చెప్పడానికి చాలా రోజుల నుంచి ఎవరన్నా అడిగితే అంటే ఈ క్వశ్చన్ ఇలా అడగచ్చు అని కూడా తెలియదు. నేను ఇన్సులిన్ మీద వర్క్ చేస్తాను సార్, బాడీలో ఇన్సులిన్ మీద. సో మీరు ఏ ఫుడ్ తీసుకున్నా, కార్బోహైడ్రేట్స్ తీసుకున్నా, ఏది తీసుకున్నా బాడీలో ఇన్సులిన్ పెరగకుండా నేను మానిటర్ చేస్తూ డైట్ ఇస్తాను సార్. అంటే తినంగానే ఇలా పెరగనివ్వను సార్, ద ప్యాటర్న్ ఆఫ్ ఈటింగ్ అని చెప్తాను. ఫుడ్ తీసుకునే బిఫోర్ ఏం చేయాలి, 1 hour బిఫోర్ ఏం చేయాలి, ఏ కైండ్ ఆఫ్ వాటర్ తాగాలి, ఇవన్నీ మోడిఫికేషన్స్ మీ హెల్త్ కండిషన్స్ని బట్టి పంపిస్తాను. అండ్ ఇంకొకటి ఇన్సులిన్ అండ్ గట్, ఈ 2 బాడీలో ఇన్సులిన్ని రేజ్ అవ్వకుండా చూస్తాను, ఇంకొకటి గట్ క్లియర్ అయ్యేలాగా చూస్తాను. ఈ 2 ఫార్ములా వినీలాస్ ఫార్ములాస్. అంటే నా డైట్లో నేను ఏ కైండ్ ఆఫ్ మెడికేషన్స్ ఇవ్వను, నేను నా దగ్గర నుంచి ఒక ప్రోడక్ట్ కూడా పంపించను. నేను అన్నీ ఎలా కుక్ చేయాలో చెప్తాను. మీ ఇంట్లో కూర్చొని మీ కిచెన్లోనే మీ మెడిసిన్ వండుకొని మీరు తిని వెయిట్ లాస్ అయ్యి హెల్త్ బెనిఫిట్ అవ్వాలి. అంతే సార్. దిస్ ఈజ్ అంటే ఐ వాంట్ టు, అంటే మీ ఇంటి వద్దకే మీ ఆరోగ్యం. ఏమైనా ఇప్పుడు మీతో జర్నీ స్టార్ట్ అయింది కాబట్టి ఒక 3 నెలల్లోనూ ఎప్పుడో హరిహర వీరమల్లు అనే సినిమాకి నేను మ్యూజిక్ చేస్తున్నానండి. దాని తాలూకు ప్రీ రిలీజ్ ఈవెంట్లో కొంచెం ఏదైనా ఒక పాట నేను ఎనర్జెటిక్గా పాడగలిగే ఆ పరిస్థితి నాకు వస్తుందని నేను ఆశిస్తున్నానండి. తప్పకుండా. సో అందుకు మీ సహకారం ఉంటుందని నేను అనుకుంటున్నాను. అయ్యో నా అదృష్టం. జనరల్గా నాలాంటి వాళ్ళని పక్కన పెడితే నేనేదో కొంచెం కష్టపడి జీవితంలో పైకి వచ్చి మళ్ళీ కొన్ని కారణాల వల్ల ఈ అనారోగ్యం ఇప్పుడు అనారోగ్యం అని ఎందుకు అంటున్నానంటే, ఊబకాయాన్ని అది లైఫ్ స్టైల్ ప్రాబ్లం కానీ అది డిసీజ్గా దాన్ని పరిగణించకూడదని కొన్నాళ్ళు అన్నారండి. ఇప్పుడు దాన్ని డిసీజ్గా దాన్ని గుర్తించారు ఈ మధ్యనే, నేను న్యూస్లో చదువుతున్నాను. సో ఏదైనప్పటికీ ఇది భౌతికంగా హెల్త్ మీద ఎంత దెబ్బ కొడుతుందో మనోస్థైర్యం మీద కూడా చాలామంది యంగ్స్టర్స్లో వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని దెబ్బతీస్తుందనే విషయం నేను గమనించానండి. సో ఏ రకంగా సరే హెల్తీ లైఫ్ స్టైల్ అన్నది మనకి అవసరం అన్నది, సమాజానికి అవసరం అనేది చాలా అది ముఖ్యమైన ఇదండి. సో దానికి మీరు
మీలాంటి వాళ్ళు మీ గైడెన్స్ దానికి ఎంతో ఉపయోగపడుతుంది. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. సో నాకు ప్రత్యక్షంగా నాకు ఏమైనా దీనివల్ల బెనిఫిట్ కలిగితే అది చాలామందిని ఇన్స్పైర్ చేయాలి, చేస్తుందని నేను ఆశిస్తూ, నేను ఏ పని కూడా మొదలుపెట్టి మానేస్తానని అంటున్నాను. నన్ను నా మీద ఒక కంప్లైంట్ ఉందండి. సరే. మా వాళ్ళు ఏదైనా కొత్త స్టార్ట్ చేస్తే ఎన్నాళ్ళు ఉంటుంది, ఇది 2 రోజులా 3 రోజులా అని అడుగుతుంటారు. సో అట్లీస్ట్ 2-3 నెలలు మీ గైడెన్స్లో నేను ఉండి, నేను చెప్పాను కదండి ప్రీ రిలీజ్ ఈవెంట్లో సరే. మంచి పాట పాడాలి, కొంచెం ఎనర్జెటిక్గా పాడాలని చెప్పి. సో అది నేను ఒక షార్ట్ టర్మ్ గోల్గా పెట్టుకున్నాను. మరి చూద్దాం మరి ఏం జరుగుతుంది అన్నది. 3 months సో లో ఐ హోప్ మళ్ళీ ఫర్ ది యా బెస్ట్ అండి. అట్లీస్ట్ 10 to 12 kgs తగ్గాలని కోరుకుంటూ నేను మీకు అలాగే గైడ్ చేస్తాను తప్పకుండా. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.